హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. సో అవి ఏమేమి డీటెయిల్స్ ఆల్రెడీ మీరు thumbnail లో చూసే ఉంటారు కదా. సో యూజ్ ఉంది అనుకున్న వాళ్ళు చూడండి, మిగతా వారు ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, చాలామంది అదర్ స్టేట్ స్టూడెంట్స్ మాకు 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది అవ్వలేదు, సచివాలయంలో అడిగితే మీరు ఎలిజిబుల్ కాదు, సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రమే అదర్ స్టేట్లో చదివే వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారని చాలామంది మనకి కామెంట్ అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది క్యాస్ట్తో సంబంధం లేదు. మీరు అదర్ స్టేట్ స్టూడెంట్స్కి ఏ క్యాస్ట్ వాళ్ళకైనా సరే ఓపెన్ అవుతుంది సచివాలయంలో. వాళ్ళు చెక్ చేయట్లేదేమో, సో నేనైతే చెక్ చేశాను, మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఒక స్టూడెంట్ ఆధార్ నెంబర్తో 2024-25 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఓపెన్ చేశాను. సో చేస్తే తన 5 స్టెప్ వెరిఫికేషన్ చేయడం కోసం డీటెయిల్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఈ స్టూడెంట్ క్యాస్ట్ బీసీఈ. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అని మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి. సో అంటే వీళ్ళ అదర్ స్టేట్ స్టూడెంటే. సో మరి వీళ్ళకి సేమ్ కాలేజీలో చదువుతున్నారా లేదనేది ఇక్కడ అడిగారు. సో ఎస్ఎన్పై నేను క్లిక్ చేశాను. సో తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ మనకి 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది అంతా కూడా కంప్లీట్ చేసేసాక సో మీకు 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి కంప్లీట్ చేసేస్తే వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో మరి మనకి వెరిఫికేషన్కి ఓపెన్ అయితే అవుతుందండి. మీరు చేయాలనుకుంటే మీ సచివాలయంలో చెప్పండి, ఓపెన్ అవుతాయి చేయండి అని. సో మరి ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయితేనే మనకి అమౌంట్ పడుతుంది కదా. అలాగే ఇప్పుడు రిలీజ్ చేసిన అమౌంట్ పడుతుందా లేదని చాలామంది అడుగుతున్నారు. సో ఇప్పుడు రిలీజ్ చేసిన అమౌంట్ పడుతుందా లేదని అయితే ప్రస్తుతానికి తెలియదు. ఒకవేళ ఎవరికైనా పడితే చెప్పండి. అదర్ స్టేట్ స్టూడెంట్స్కి ఏపీ వాళ్ళకి 4 టైమ్స్ రిలీజ్ చేస్తారు కదా, సో అలా రిలీజ్ చేయరండి మీకు. సో ఇయర్కి ఒక్కసారి లేదంటే 2 సార్లు మాత్రమే రిలీజ్ చేస్తారు. కాబట్టి మీకు పడతాయి, అన్నీ ఎలిజిబుల్లో ఉంటే వెయిట్ చేయడమే. సో అదర్ స్టేట్ స్టూడెంట్స్కి ఖచ్చితంగా అమౌంట్ పడుతుంది. ఇలా వెరిఫికేషన్ కోసం మనకి లాగిన్లో ఇచ్చారంటే మీరు ఎలిజిబుల్ అన్నమాట. అన్ని క్యాస్ట్ల వాళ్ళు కూడా ఎలిజిబులే. సో నేను ఇది బీసీఏ క్యాస్ట్కి సంబంధించి మీకు చెక్ చేసి మరీ చూపించాను. సో అంటే బీసీ వాళ్ళు, ఓసీ వాళ్ళు ఎవరైనా సరే అదర్ స్టేట్లో చదివిన వాళ్ళు ఎలిజిబుల్. సో అలాగే సిఎస్ఎస్ అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుందని ఒక స్టూడెంట్ అయితే కామెంట్ చేశారు. 2023-24కి సంబంధించి సిఎస్ఎస్ అమౌంట్ క్రెడిట్ అయ్యింది అని కామెంట్ అయితే చేశారు. సో నేను మీకు కామెంట్ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. వాళ్ళు 2023-24 పాస్డ్ అవుట్ అంట ఆ స్టూడెంటు. సో మరి ఎవరికైనా సిఎస్ఎస్ అమౌంట్ పెండింగ్ పడలేదు కదా, 2023-24 అమౌంట్ మీకు కూడా పడే ఉంటుంది. ఒకవేళ పడితే కామెంట్ అయితే చేయండి, మిగతా స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. సో చాలామంది ఎస్సీ స్టూడెంట్స్ అకౌంట్స్ అయితే చెక్ చేసుకోండి, అమౌంట్ పడిందేమో. సో అలాగే మొన్న రిలీజ్ చేసిన అమౌంట్ ఇంకా పడలేదని చాలామంది అంటున్నారు, స్టేటస్ అప్డేట్ అవ్వలేదని. సో అది కూడా అమౌంట్ పడుతుందండి ఎస్సీ స్టూడెంట్స్కి కాకుండా మిగతా క్యాస్ట్ల వాళ్ళ కాలేజ్ అకౌంట్లో. కాబట్టి కాలేజ్ అకౌంట్లో పడిన తర్వాత మనకి అప్డేట్ అయితే అవుతుంది. సో అప్డేట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.